గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు తెనాలి సబ్ డివిజన్ డీఎస్పీ బి జనార్దన్ రావు పర్యవేక్షణలో తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెనాలి రూరల్ సిఐ టి వెంకటేశ్వర్లు మరియు తెనాలి రూరల్ ఎస్ఐ పి కోటేశ్వరరావుకు రాబడిన సమాచారం మేరకు సంగం జాగర్లమూడి గ్రామంలోని డంపింగ్ యార్డ్ వద్ద గల పాడుబడిన ఇంటి వద్ద సుమారు 21.096 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ పిఎస్ సతీష్ కుమార్ మాట్లాడారు. మనం తెనాలిలో రూరల్ పోలీస్ స్టేషన్ డిటెక్ట్ చేసిన కేసు సంబంధించి 7 మెంబర్స్ ని మేము ఐడెంటిఫై చేసాము. దీంట్లో అందరూ కూడా ఈ ప్రెస్ నోట్ కూడా ఇవ్వబడతాయి. కాకపోయినా నేను నా తరపు నుంచి అమ్మిశెడ్డి శివాచంద్ అని చెప్పేసి A1, అదేవిధంగా అక్యూస్ నెంబర్ 2 దాసరి భరత్, A3 ఆవులమండ పవన్ సాయి, తర్వాత A4 పరిడ సిద్ధార్థ కుమార్, A5 గొర్లు రాజా, A6 కండపల్లి సతీష్, A7 తోలం రాము అని చెప్పేసి 7 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేసాము. దీని వెనకున్న స్టోరీ చూస్తామంటే మోడస్ ఆపరండి అంటారు. MO అన్నది ఎలాగా ఉందంటే ఇక్కడ నుంచి బైక్ దొంగతనాలు లేకపోతే ప్రాపర్టీ అఫెన్స్, మేబీ ఇంటి లోపలికి వెళ్ళేసి HB బై డే కానీ నైట్ కానీ చేస్తూ ఆ అమౌంట్తో పాటు ఏజెన్సీకి వెళ్ళి తెచ్చుకోవడం, లేకపోతే ఏజెన్సీ ఉన్న వాళ్ళని ఇక్కడ తెచ్చుకుని వాళ్ళకి ఇవ్వడం అని చెప్పేసి MO అనేది జరుగుతుంది. నేను అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో వర్క్ చేశాను. మళ్ళీ కాకినాడలో చేసినప్పుడు బార్డర్ అల్లూరు సీతారామరాజుకి తో పాటు కలిసి ఉంది. సో మనకి 179/2024 అని చెప్పి ఒక గంజా కేసు తెనాలి రూరల్ PS లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో టోటలీ 7 ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మనం ఇప్పుడు నుంచి గుంటూరు డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్క గంజా కేసులో కూడా ఎంటైర్ నెట్వర్క్ ఏంటి యాక్చువల్లీ ఒకరిని పట్టుకున్న తర్వాత అక్కడతో పాటు వదిలేయకుండా ఎవరెవరు కన్స్యూమ్ చేస్తున్నారు, ఎవరెవరు సప్లై చేస్తున్నారు అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ, సప్లై చేస్తున్న వాళ్ళపైన ఎక్కువ ఫోకస్ పెడుతూ, కన్స్యూమర్ వాళ్ళు కూడా పాత కేసు ఉందా, పేరెంట్స్కి ఐడియా ఉందా అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ కొన్ని సిస్టమేటిక్గా వెళ్దామని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. మనం చేయడం జరిగింది. దీంట్లో ఈ మొదటి ఉన్న నలుగురు కూడా ఒక అసోసియేట్స్, అంటే మెయిన్ వీళ్ళు కొల్లిపార. దీంట్లో ఇద్దరు కొల్లిపారాలో ఉన్నారు, ఒకరు బప్పట్ల ఫ్రెండ్. A2 అనేది బప్పట్ల కాకపోయినా ఫ్రెండ్. మన A4 సిద్ధార్థ కుమార్ అనే వ్యక్తి యాక్చువల్లీ మనకి నలుగురు కూడా అసోసియేట్స్, ఫ్రెండ్స్. యాక్చువల్లీ వీళ్ళ పైన కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ A1 అమ్మిశెట్టి శివాచంద్ చూసినప్పుడు దాదాపు 10 కేసు ఉంది ఆ వ్యక్తి పైన. ఈ 10వ కేసు 52/24, అంటే ఈ మన దొంగతనం కేసులో వీళ్ళు ముద్దాయిలు. యాక్చువల్లీ దాన్ని బేస్ చేసుకుని అప్పుడు కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది పెండింగ్ ఉన్నదిలో వీళ్ళు వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఆ కేసు పరంగా అరెస్ట్ చేస్తూ ఈ ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేయగా ఈ గంజా కేసు అనేది కూడా మనకి రావడం జరిగింది. అదేవిధంగా A1, A2, A3 శివచందు, భరత్, తర్వాత పవన్ సాయి, వీళ్ళు ముగ్గురు కూడా బైక్ అఫెండర్స్ కూడా. వాళ్ళ దగ్గర నుంచి 3 బైక్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఆ కేసు కూడా నమోదు ఆల్రెడీ చేయడం జరిగింది. సో ఇది ఒక సైడ్ ఉండగా, నెక్స్ట్ ఉన్న ముగ్గురు కూడా రౌతులపూడి మండల్ కాకినాడ డిస్ట్రిక్ట్లో ఉంది. నేను ఆల్రెడీ ముందు అక్కడ చేశాను. అది మనకి ప్రతిపాడు లిమిట్స్కి వస్తాయి, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్కి బార్డర్ వస్తాయి. సో అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళతో వీళ్ళు కాంటాక్ట్ చేస్తూ వాళ్ళతో పాటు గంజా ఎక్స్చేంజ్ చేసుకున్న క్రమంలో మనం సీజ్ చేయడం జరిగింది. ఇది మన SDPO అడిషనల్ SP సెబ్, తర్వాత మన CI గారు, CI తెనాలి రూరల్ అండ్ SI తెనాలి రూరల్ అందరూ కూడా ఒక టీమ్గా బాగా కష్టపడారు ఈ పర్టికులర్ ప్రోగ్రెస్. అంటే చెప్పడానికి ఈజీగా ఉంటాయి కానీ ఎంటైర్ నెట్వర్క్ని మనం ఐడెంటిఫై చేయడం అనేది అంత ఈజీ కాదు. మనీ వైజ్, ట్రావెలింగ్ వైజ్, మ్యాన్ పవర్ వైజ్ ఇదన్నీ కూడా ఛాలెంజింగ్. కాకపోయినా ఎంటైర్ నెట్వర్క్ కమింగ్ డేస్లో నెక్స్ట్ ఒక 3-4 మంత్స్లో ఉన్న వరకు మనం గంజా నెట్వర్క్ ఎంటైర్ కూడా తగ్గించాలన్న ఉద్దేశంతో పాటు ఇది చేయడం జరిగింది.